మేడారం జాతరలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇవాళ సమ్మక్క దేవతను వనం నుండి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క స్వాగతం పలకనున్నారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించనున్నారు. మరోవైపు సారలమ్మ అర్ధరాత్రి గద్దెలపైకి కొలువు తీరారు. వనదేవతలను దర్శించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. అక్కడి నుంచి తాజా సమాచారాన్ని మా కలీగ్ కవిత అందిస్తారు. కవిత, ఓవర్ టు యు. సో మరికొన్ని గంటల్లో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సమ్మక్క సారలమ్మల మహాజాతరలో ముఖ్యమైన ఘట్టం ఇవాళ సాయంత్రం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే చిలకలగుట్ట వద్ద సమ్మక్కకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆదివాసీ పూజారులు. సో పూజల అనంతరం సమ్మక్కను ఇక్కడ గద్దెపైన ప్రతిష్ఠించనున్నారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాదిగా ఇక్కడికి భక్తులు చేరుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పటికే 70 లక్షల మంది మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. ప్రస్తుతం మనం క్యూ లైన్స్ లో చూడొచ్చు. లక్షలాది మంది, అంటే ఇక్కడ మనం చూస్తున్న పబ్లిక్ జస్ట్ ఇక్కడ ఇంకా ఈ వీళ్ళే కాకుండా ఇంకా కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ సమ్మక్క సారలమ్మకు పేరు ఉంది. సో ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బంగారం అంటే బెల్లాన్ని అమ్మవారికి ఇక్కడ సమర్పిస్తున్నారు. అలాగే ఒడి బియ్యం, పసుపు, కుంకుమలు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. మార్నింగ్ తో కంపేర్ చేస్తే క్రౌడ్ ఇంకా పెరుగుతోంది. సో ఈవినింగ్ అంటే సాయంత్రం సమ్మక్కను గద్దెపైన ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో భక్తులు ఆ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు ఇంకా లక్షలాదిగా తరలి వస్తూనే ఉన్నారు. సో ఇవాళ సాయంత్రం సమ్మక్కను గద్దె మీదకి తీసుకొచ్చిన తర్వాత రేపు నిండు జాతర ఉంటుంది. ఆ నిండు జాతరకి ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది. నిన్న అర్ధరాత్రి సారలమ్మను గద్దె మీదకి తీసుకువచ్చారు. ఇవాళ సమ్మక్క గద్దె మీద ప్రతిష్ఠించనున్నారు. సో సమ్మక్క సారలమ్మను గద్దె మీద ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవార్లను దర్శనం చేసుకునే ఉన్న నేపథ్యంలో ఇంకా భక్తుల తాకిడి అధికంగా పెరిగే అవకాశం ఉంది. సో సామాన్య భక్తులతో పాటు వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉందనే చెప్పాలి. కాసేపటి క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అలాగే ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మంత్రి సీతక్క దగ్గరుండి ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. సో సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడ గద్దెపై ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో అధికారికంగా అంటే లాంఛనంగా ఆహ్వానం పలకనున్నారు. జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. మేళతాళాల మధ్య, శివశక్తుల పూనకాల మధ్య, భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క ఆ గద్దె మీద ప్రతిష్ఠించనున్నారు. సో మనం చూడొచ్చు, ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ మనం ఇక్కడ చూస్తున్నాము. మేడారం మొత్తం జన సంద్రంగా మారిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేని సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినా కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో ఇప్పటికే 70 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా భక్తుల తాకిడి ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తం అంటే 1.5 కోటి మంది అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందనేసి ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. అండ్ భద్రత విషయంలో కూడా ఎక్కడ ఏ ఒక్క అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 12,000 మందితో ఇక్కడ 400 సీసీ కెమెరాలతో ఈ సిచ్యువేషన్ అంతా కూడా మానిటర్ చేస్తున్నారు. సో ఈ అద్భుత ఘట్టం మొత్తం ఈ క్రతువు అంతా కూడా మంత్రి సీతక్క చేతుల మీదుగా జరగబోతోంది. సో ఇప్పటికైతే చిలకలగుట్ట వద్ద ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం సమ్మక్కను ఇక్కడ గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. అనుశ్రీ. థ్యాంక్ యూ కవిత.